రైట్ హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ మలిభాగం దాదాపుగా 19,000 కోట్ల రూపాయల అంచనాలతో రూపుదిద్దుకుంది. 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల మేర ఈ మెట్రోని ప్రతిపాదించారు. జేబీఎస్ టు మేడ్చల్, జేబీఎస్ టు సమీర్పేట, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ మార్గాలను ఇందులో చేర్చారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఇటీవల ఆమోదం తెలపడంతో ఆ నివేదిక తాజాగా ప్రభుత్వం వద్దకు చేరింది. రానున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు అధికారులు. 3 మార్గాలకు వేర్వేరుగా డిపిఆర్లు చేయగా ఎక్కడా డబుల్ డెక్ స్తంభాల విషయానికి ప్రతిపాదించలేదు. గతంలో జేబీఎస్ టు సమీర్పేట, జేబీఎస్ టు మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ స్తంభాలు వేయాలనే కసరత్తు జరిగింది. ఒక అంతస్తులో రహదారి, రెండో అంతస్తులో మెట్రో నిర్మించాలని భావించిన స్టేషన్లు చాలా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో హెచ్ఏఎంఎల్ విముఖత చూపింది. జేబీఎస్ నుంచి కార్ఖానా, ఆల్వల్, హకీంపేట, తుమ్కుంట, అదేవిధంగా షామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మెట్రో ప్రతిపాదించారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్వే రహదారి ప్రక్కనే ఉండడం, ఎలివేటెడ్ కు రక్షణ సంస్థ అభ్యంతరం తెలపడంతో ఇక్కడ సుమారు కిలోమీటర్ల వరకు భూగర్భంలోంచి మెట్రోను ప్రతిపాదించారు. రన్వే కింద నుంచి మెట్రో వెళ్లేలా డిజైన్ చేశారు. జేబీఎస్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్కు 24.5 కిలోమీటర్ల మేర మెట్రోను ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు షామీర్పేట ట్రాక్ కు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతం ఉన్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళ్తాయి. 3 మార్గాల కూడలిగా జేబీఎస్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం ప్రణాళికకు అనుగుణంగా అలైన్మెంట్ కు ఖరారు చేశారు. ఇక శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ మార్గంలో రావిల్యారా, ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ లో మెట్రో వెళ్తే అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూమార్గంలో 18 కిలోమీటర్లు వెళ్లేలా డిపిఆర్ సిద్ధం చేశారు. ఇక రెండో దశ మలిభాగం సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టులా చేపట్టేలా డిపిఆర్ రూపకల్పన చేశారు. అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం 30%, కేంద్ర ప్రభుత్వం 18% భరించేలా ప్రతిపాదించారు. 48% బ్యాంకుల నుంచి రుణాలు, మిగిలిన 4% పీపీపీలో సమకూర్చుకునేలా డిపిఆర్ రూపొందించారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ మలిభాగం దాదాపుగా 19,000 కోట్ల రూపాయలతో అంచనాలతో అయితే రూపుదిద్దుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, ప్రస్తుతం హైదరాబాద్ సెకండ్ ఫేజ్ మెట్రో 19,000 కోట్ల రూపాయల అంచనాతో దాదాపుగా 86 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలు 3 మార్గాల్లో కూడా విస్తరించబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ మెట్రోకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కి డిపిఆర్ కూడా హెచ్ఏఎంఎల్ కూడా ఆమోదించడం జరిగింది. త్వరలో మంత్రివర్గ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పించబోతున్నారు. ఆ తర్వాత వర్క్స్ కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇరు వర్గాల భాగస్వామ్యంతో పాటు ఇటు బ్యాంక్స్ అలాగే పీపీపీ విధానం ద్వారా అయితే ఈ నిధులు అయితే సేకరించబోతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా దాదాపుగా ఇప్పటికే నోట్ చేయడం జరిగింది. 19,000 కోట్ల రూపాయల వ్యయంతో అయితే మనకు హైదరాబాద్ సెకండ్ ఫేజ్ అయితే రూపొందించబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు మనకు కొత్త మార్గాలు 3 మార్గాల్లో కూడా ఈ మెట్రో రాబోతుంది. ఇటు జేబీఎస్ నుండి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుండి అలాగే శామీర్పేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇటు ఫ్యూచర్ సిటీ వరకు అయితే మెట్రో మార్గాలను అయితే అభివృద్ధి చేయబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు కూడా డిపిఆర్ ను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటే
మెట్రో లిమిటెడ్ హెచ్ఏఎంఎల్ బోర్డు అయితే ఆమోదించడం జరిగింది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతను కూడా వహించబోతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే చూసుకోవచ్చు. హైదరాబాద్ లో మెట్రో సెకండ్ ఫేజ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి ఇప్పటికే పబ్లిక్ కూడా చాలా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 3 కొత్త మార్గాలను కూడా చేర్చడం అనేది పబ్లిక్ కూడా ఒక ఆనందదాయకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రూట్స్ లో చాలా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జేబీఎస్ నుంచి ఇటు సామర్పేట మేడ్చల్ మార్గాల్లో దాదాపుగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయా మార్గాల్లో కూడా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా మనకు మెట్రో రావాలని ఎంతో మంది కూడా అనుకున్నారు. సో అనుకున్నట్టుగానే కొత్త మార్గాలను కూడా రూపొందించడం జరిగింది. ఆయా మార్గాల్లో ఇప్పటికే డిపిఆర్ కూడా రూపొందించడంతో ఆ పబ్లిక్ నుంచి కూడా అసభావం కూడా వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మునుపటి అంటే గతంలో ఉన్నటువంటి ప్రణాళికలో భాగంగా ఇటు జేబీఎస్ సామీర్పేట అలాగే మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ నిర్మాణాన్ని అయితే చేపట్టాలని ఇప్పటికే మెట్రో భావించడం జరిగింది. అయితే అక్కడ ఒకే స్తంభంపై 2 అంతస్తులు అయితే ఇటు పబ్లిక్ రవాణా అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే డిజైన్ చేయాలనుకున్నారు కానీ ఒక అంతస్తులో రోడ్డు అలాగే మెట్రో రైలు కోసం అయితే స్టేషన్లు అధిక ఎత్తులో ఉండటం వల్ల ప్రయాణికులకు చాలా వరకు కూడా అసౌకర్యం ఏర్పడుతుంది, ప్రయాణించడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇటు ఆ ప్రతిపాదకం కూడా విరమించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే కొత్త ప్రతిపాదన కోసం అయితే ఇటు జేబీఎస్ నుండి కార్ఖానా అల్వాలు అలాగే హకీంపేట్ తుమ్కుంట మీదుగా అయితే ఇటు సామీర్పేట వరకు అయితే ఈ మొత్తం 22 కిలోమీటర్ల మీద అయితే ఈ మెట్రో మార్గాన్ని అయితే నిర్మించబోతున్నారు. అలాగే హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్వే రహదారికి అయితే దగ్గరలో ఉండడంతో భద్రతా కారణాల వరకు ఎలివేటెడ్ మార్గానికి అయితే ఇటు రక్షణ సంస్థలు కూడా అభ్యంతరం తెలిపాయి. ఈ ఎఫెక్ట్ తో అయితే ఈ మార్గాల్లో దాదాపు కిలోమీటర్ మేర అయితే భూగర్భ మార్గంలో మెట్రో రైలు అయితే నిర్మించబోతున్నారు. రన్వే కింద నుండి కూడా ఇటు మెట్రో రైలు కూడా వెళ్లేలా కూడా డిజైన్ ని కూడా రూపొందించడం జరిగింది. సో ఓవరాల్ గా మొత్తం మీద అయితే ఇటు జేబీఎస్ నుండి తాడబండు అలాగే బోయినపల్లి సుచిత్ర కొంపల మీదుగా అయితే మేడ్చల్ వరకు 24 కిలోమీటర్ల మేర అయితే ఈ మెట్రో మార్గాన్ని అయితే ప్రతిపాదించడం జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ అయితే కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఆ ఆంక్షలు విధించడంతో ఆ మార్గం కూడా అయితే సామీర్పేట మార్గం కూడా ఇటు జేబీఎస్ నుండి ప్రజెంట్ మెట్రో మార్గం కంటే తక్కువ ఎత్తులో అయితే వెళ్లేలైతే మెట్రో అధికారులు అయితే ప్రణాళికలు చేస్తున్నారు. ఇటు జేబీఎస్ ను కూడా మొత్తం 3 మార్గాలకు కూడా అనుసంధానం చేస్తూ ఒక ప్రధాన రవాణా కేంద్రంగా అయితే అభివృద్ధి చేయాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యానికి అయితే అనుగుణంగా ఈ మార్గాలను కూడా రూపొందించడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ ప్రతిష్టాత్మకంగా ఈ మెట్రో రెండో దశ అయితే రెండో భాగాన్ని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కలిసి చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. డిపిఆర్ ను కూడా ఇప్పటికే రూపొందించడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయితే ఇప్పటికే 30% కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే 18% భరించేలా ప్రతిపాదించడం జరిగింది. మిగిలినటువంటి 48% అమౌంట్ ను కూడా నిధులను కూడా బ్యాంకుల నుండి రుణాలకు కూడా సేకరించబోతున్నారు. మరో 4% కూడా నిధులను ఇటు పీపీపీ విధానంలో కూడా సేకరించాలని కూడా ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తం మీద అయితే మెట్రో రెండో దశ పనులైతే మొత్తం 1900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ముందుకు సాగబోతుందని చెప్పేసి అంచనా వేసుకోవచ్చు. ఆశా. రైట్.